హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలి అనేది అత్తమ్మ చూపిస్తారనమాట. పైన అయితే చెక్క అంతా తీసుకునేసి ఈ విధంగా సన్నగా అయితే కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఒక పొయ్యి మీద బాండిల్ పెట్టుకుని దాంట్లో కాకరకాయ ముక్కలు, కొంచెం సాల్ట్, కొన్ని నీళ్లు పోసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని నీళ్లు పోసుకుని ఈ విధంగా అయితే పురుగు ఏమన్నా ఉన్నా, పచ్చివాసన ఉన్నా పోతుందంట. ఒక 5 నిమిషాలు అయితే కొంచెం మగ్గించుకోవాలి. కాయ కూడా కొంచెం పెద్దగా ఉంది, ముదురుగా కొంచెం ఉడికినట్టు కూడా ఉంటుంది. పొయ్యి మీద అయితే బాండ్లు పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, తెల్లగడ్డ, కరివేపాకు వేసుకుని పోపు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత కాకరకాయ ముక్కలు అయితే వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని అయితే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. కొంచెం అయితే కాకరకాయ ఫ్రై అయితే మగ్గింది, 20% అయితే మగ్గిపోయింది. ఇది విధంగా మధ్యలో మధ్యలో కలపెట్టుకుంటూ మూత తీసి బాగా కలపెట్టుకోవాలి. ఇప్పుడైతే 50% మగ్గిపోయింది. కలపెట్టుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడైతే 90% అయితే ఉడిగిపోయింది. ఇక్కడైతే పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకుని దాన్ని కూడా బాగా కలబెట్టి పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెలోకి తీసుకోవడం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను.